గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుదే. నా మనవడు నీలాంటి రాక్షసుల్ని అంతం చేసేవాడే కాని వాడికేమీ కాదు. ఈ దీపావళికి నా వారసురాలు వస్తుంది, కోటి దీపాలు వెలిగిస్తుందని కలలు కన్నావు కదా, ఏది? పోన్లే, ఒరిజినల్ మనవరాలు రాకపోయినా కనీసం డూప్లికేట్ మనవరాలైన ఆ శివంగి ఉండుంటే కాస్త ప్రశాంతంగా ఉండేదానివేమో. అదేమో బస్తీలో ఏ మల్లెపూలో ఏ టపాసులో అమ్ముకుంటూ ఉన్నట్టుంది. బస్తీది కదా, బతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. పాపం వీళ్ళు కూడా వెళ్ళి కాస్త సాయం చేసుంటే బావుండేది రవి. చూస్తున్నాడే, ఆ దేవుడంతా చూస్తున్నాడు. మీరు చేసే పాపాలకి ఈ లోకంలోనే మీకు నరకం చూపిస్తాడే, నరకం చూపిస్తాడు. ఫ్యూచర్ గురించి ఎందుకు ఇంద్రమ్మా, ప్రెజెంట్ గా మీ అందరికి నేను నరకం చూపిస్తానుగా. ఒక్కసారి అటు చూడండి. సాయంత్రం నరకాసుర వధలో మీరు ఊహించని మలుపుంటుందని చెప్పాను కదా, అదే ఇది. పోసే, నీ అదృష్టం బాగుంది. కొంచెంలో ప్రాణగండం నుంచి తప్పించుకున్నావు. లేదంటే ఆ టెంకాయ పగిలట్టే నీ తలకాయ పగిలేది. నర్మదా, ఫోటో తీద్దాం పదా. వద్దు, మీరెవ్వరూ తీయద్దు. ఏ చేతులతో పెట్టిందో అదే చేతులతో దాని చేత ఎలా తీయించాలో నేను చూసుకుంటాను. ఉదయం ఏదో ఎమోషన్లో కాళ్ళు కదిపించావనుకున్నాను కానీ నీకింత సీన్ ఉందనుకోలేదు ఇంద్రమ్మా. గుండెల్లో అగ్నిపర్వతాన్ని, మనసులో మహాసముద్రాన్ని మోస్తూ బ్రతుకుతున్నానే. పరీక్షించాలని ప్రయత్నించొద్దు. అరే, ఎందుకంత ఎమోషనల్ అవుతావు ఇంద్రమ్మా? నేను చేసిన దాంట్లో తప్పే ఉంది? నచ్చని వాళ్లకి పిండాలు పెట్టడాలు, కర్మకాండాలు చేయడాలు, దిష్టి బొమ్మల్ని దహనాలు చేయడాలు టీవీలో చూస్తూనే ఉన్నాం కదా.
ఈ ఐడియా ముందు నీకొచ్చుంటే నువ్వు మాత్రం నా ఫోటో పెట్టుండేదానివా కాదా? నీ లాజిక్ కరెక్ట్ అయితే నా లాజిక్ కరెక్ట్ కాదా? నీలాంటి తప్పుడు ఆలోచనలు వస్తే ఫోటో కదే నిన్నే పెడతాను. ఇది లెక్క. సరిగ్గా నేను కూడా నీలాగే ఆలోచించాను. అందుకే ఇప్పటికీ ఈ ఫోటోతో సరిపెట్టుకుంటున్నాను. తరువాత నీ శివంగి అదే ఆ హనీని చంపి బూడిద చేస్తాను. ఇదే చోట దానికి నిలువెత్తు సమాధి కట్టి మీరందరూ ప్రతిరోజు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. అది ఈ జన్మకు జరగదే. సత్యభామ నరకాసురుని చంపినట్టు నా మనవరాలు నిన్ను చంపుతుంది. దేవుడిచ్చిన దీపావళిని ప్రజలు పండుగలా చేసుకుంటే నా మనవరాలు ఇవ్వబోయే దీపావళిని నా కుటుంబం, నా వంశం పండుగలా చేసుకుంటుంది. ఎవరు పండగ చేసుకుంటారో, ఎవరు తద్దినం చేసుకుంటారో చూద్దాం. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా చెడు మీద మంచే గెలుస్తుంది. రాక్షసుల మీద దేవతలే గెలుస్తారు. ఇది మాటికి నిజం. నీ నిజం నీ దగ్గరే మూట కట్టుకొని దాచిపెట్టుకో. నిజమేంటో నేను చెప్తున్నాను విను. ఆ హనీ రాదు, ఆ అంజలి రాదు. ఇంకెన్ని సంవత్సరాలు నువ్వు కలలు కన్నా అది జరగదు, జరగనివ్వను. పార్ట్ 1 అయింది. పార్ట్ 2 చూడ్డానికి రెడీగా ఉండండి. నానమ్మ ఒక్కసారి ఫోన్ ఇవ్వు. ఇది చెప్పినారు కదా బాబాయ్, అర్జెంట్గా ఇంటికి ఒకసారి రా. ఏమైంది? రవి పిన్ని అంజలి ఫోటోని నరకాసుని విగ్రహానికి పెట్టింది బాబాయ్. అందరినీ నానా మాటలంటూ చాలా ఇబ్బంది పెడుతుంది. నువ్వు తొందరగా రా బాబాయ్. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. బాబాయ్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తున్నావా ముద్దుల పాప? నీకు నీ బాబాయ్కి ఎలా జలకిస్తానో చూడు. చెప్పండి మేడం. ఆపోజిట్ పార్టీ వాడు గేమ్కి రెడీ అయ్యాడు. నువ్వు గేమ్ స్టార్ట్ చేయి. అలాగే మేడం. టెన్షన్ భరించలేక వాడి నరాలు తెగిపోవాలి. నేను చూసుకుంటాను మేడం, నాకు వదిలేయండి. అడ్డంగా అందలం ఎక్కాలని ఆశపడుతున్నావు రవి. చరిత్రలో ఇలాంటి క్యారెక్టర్లు చాలా నాశనం అయిపోయినట్టు త్వరలోనే తెలుసుకుంటావు.
రేయ్ 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 రా చెప్పరా చెప్పు ఆటలాడుతున్నారు ఆటలు చెప్పు ఆటలాడుతున్నారా రేయ్ నాతో చెప్పి ఆడుకోవచ్చు కదరా నేను కూడా పెట్టి కట్టి మరి ఆడతాను నాకేం తెలియదు సార్, కొట్టకండి సార్. రేయ్ మీరు ఎవరో ఇదంతా ఎందుకు చేస్తున్నారో చెప్తేనే వదులుతాను. చెప్పరా చెప్పు. సార్ నాకేం తెలియదు సార్. తెలీదా చెప్పు. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. తెలియకుండానే మనుషులతో గేమ్ ఆడుతున్నారా మీరు? తెలియకుండా గేమ్ ఆడుతున్నారా? చెప్పరా చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నిన్ను చంపి నీ ఫోటోను ఆటో కట్టేస్తాను రే. చెప్పు చెప్పరా. నన్ను వదిలేయండి సార్. సార్ మీకు అడ్డ పెడతాను సార్. సార్ నిజంగా నాకు తెలియదు సార్. రేయ్ సార్ 200 ఇచ్చి నీ ఆటో వెనకాల ఒక సినిమా పోస్టర్ అంటించిన వాడిని 2 నెలల దాకా నువ్వు మర్చిపో. అలాంటిది చాలా మంచి అమౌంట్ అంది ఉంటుంది. అలాంటిది అంత తొందరగా ఎలా మర్చిపోతావురా? చెప్పరా. నాకు తెలియదు సార్. చెప్పరా ఎలా మర్చిపోయారా? చెప్పరా చెప్పు చెప్పు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు చెప్పరా. ఇదంతా చేయిస్తుంది ఎవరు? చెప్పరా. రా రా. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే. ఆహా ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, అదే తొలి కలల కవితలే మాట మాటలో. అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ
కుశలమానే నిజట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమానే నిజట కుశలమే మనుషులు అర్థం చేసుకోవడానికి నాది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. సామాన్యులు చేరుకోవడానికి నాది అందరిలాంటి ప్రేమ కాదు, ఆకాశం అంత ఎత్తైంది. నాది పవిత్రమైన ప్రేమ, నాది అందరికంటే గొప్ప ప్రేమ. షడప్ పిచ్చిదానిలా ఎందుకు అలా అరుస్తావు? పిచ్చిదాన్నే, నీ ప్రేమ పిచ్చిదాన్ని. నేనొక ప్రేమ పిపాసిని. రే తమిళ్ టవర్, మనిద్దరి జంట చూసి అందరు ఏమనుకుంటారో తెలుసా? గువ్వా గోరింకల్లా ఉన్నామని అంటారు. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి కువ్వలాగా వాడుకుంటాను ఈ జంట గోరింకనై గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట జోడు కోసం గొడదూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు అయ్య పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా హై గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట హై నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట హై హై పాటలు డాన్సులు కలలో కాకుండా రియల్గా ఎప్పుడు చేస్తానో ఏంటో.